రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పైడి రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. ఎస్ఐఆర్ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓవైపు పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. ఆంధ్రాలో ఓటు ఉండాలా లేదు తెలంగాణలో ఓటు ఉండాలా అన్న అంశం తెరపైకి వస్తుంది. సెటిలర్స్ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోవటంలో కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. సో ఏ విధమైన పరిణామాలు మారబోతున్నాయనుకోవచ్చు? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై మార్పులు మనం చూడొచ్చు అంటారా ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత? ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ ఆంధ్రలో అనే ముందు ఫస్ట్ ఎస్ఐఆర్లు అయితే నమోదు చేసుకోవాలి. సెకండ్ మీరు అడిగే ప్రశ్న, ఫస్ట్ అయితే మీ ఓటర్ లిస్ట్ ఓటు పోకూడదంటే నమోదు చేసుకోవాలి. దట్స్ ఇంపార్టెంట్. ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు. రేపు భవిష్యత్తులో మీరు మిమ్మల్ని ఎవరు పాలించాలా, ఎవరు పరిపాలించాలా, ఎవరు మీ పిల్లల భవిష్యత్తుకు మంచి దేశాన్ని తయారు చేయాలనేది నిర్ణయించుకునే హక్కును పోకుండా ఉండాలంటే ఎస్ఐఆర్ లో నమోదు చేసుకోండి. అవును అవును. ఇంకా రెండోది, మీకు మీ భవిష్యత్తు దృష్ట్యా మీ కుటుంబాలు ఎక్కడుంటే మీ కుటుంబాల ముందు మౌలిక వసతులు అట్లాంటి మిగతా రాజకీయ పాలసీలు మీరు ఎక్కడుంటే మీకు ఉపయోగపడితే మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు జనరల్ గా ఊరి మీద ప్రేమ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, మాకు కూడా ఉంటుంది ఊరి మీద ప్రేమ. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు కానీ విద్య కానీ వైద్యం కానీ రకరకాల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని ఆధార్ కార్డు ఆంధ్ర ఇక్కడ నిమ్స్ లో మేము ఎల్ఓసి ఇష్యూ చేయలేము. అర్థమైంది నేను మాట్లాడేది? అర్థమవుతుంది సార్, చెప్పండి. అంటే వాళ్ళు అంటే చిన్న చిన్నవి కూడా ఆధార్ కార్డు కొన్ని చేయలేకపోతున్నాం. అంటే ఎక్కడ నీకు ఉపయోగపడుతుంది, నీకు అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఫ్యూచర్ లో మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ సరైన నాయకుడు ఎక్కడ ఉండాలని కదా ఇంపార్టెంట్. గ్రామం అంటే అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. గ్రామం ఎటు పోదు, గ్రామం అక్కడనే ఉంటది. గ్రామంకు నువ్వు ఎన్నిసార్లు వెళ్తావు, సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తావు, 10 ఏళ్ళలో ఎన్నిసార్లు వెళ్తావు, 30 ఏళ్ళలో ఎన్నిసార్లు వెళ్తావు, క్యాల్కులేషన్ చేసుకోండి. వెళ్తూ దేని గురించి వెళ్తారు? పండగకి వెళ్ళి 3 రోజులు ఉంటాయనికా, లేకపోతే అక్కడ ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా, అక్కడ ఏమైనా వర్క్స్ ఉన్నాయా, ఇంకా రకరకాలు ఉంటాయండి. అవన్నీ నీటి అవన్నీ మనం ఎవరి వ్యక్తి ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా మారుతుంది అసలు. ఇప్పుడు నేను నాకున్నది నీకుండకపోవచ్చు, నీకున్నది నాకుండకపోవచ్చు, అది చెప్తున్నాను నేను. కాబట్టి ఎక్కువ నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది ఆ ఓటు, ఎక్కడ నువ్వు అంటే నీకు మౌలిక వసతులు నిర్ణయించాల్సింది అక్కనే కదా. నీకు మంచి ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, బెటర్ పొలిటీషియన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్ చేసుకుని ఓటు ద్వారానే. కాబట్టి ఇవన్నీ మీరు ఎక్కడ మీకు ఉపయోగపడుతుంది అక్కడ నమోదు చేసుకోవాలి తప్ప ఇక్కడ ప్రాంతం దేశమంతా ఒకటేనండి. ఫస్ట్ ముఖ్యంగా కూడా ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బీహార్ ఇవన్నీ మన దేశమంతా ఒకటే. ఇప్పుడు చాలా మంది ఇక్కడ రాజస్థాన్, ఆంధ్ర వరకే ఎందుకు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇది ఒక మినీ ఇండియా. తెలంగాణ అనేది మినీ ఇండియా. కాబట్టి మీకు ఎక్కడ ఉపయోగం ఉన్నది అక్కడ ఓటు నమోదు చేసుకోవాలి. ఓటు మాత్రం కంపల్సరీ వేయాలి. నమోదు చేసుకొని 40% ఓట్లు వేసినట్లు కాదు. తెలంగాణలో సికింద్రాబాద్ లో ఓన్లీ 40% ఓటు వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు. ఓట్లుంటే ఏం ఫలం? ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంతేనా కాదా? ఓటు నమోదు చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఓటు నమోదు చేసుకుంటే ఓటు కూడా వేయాలండి. పోలింగ్ స్టేషన్లకు వచ్చి పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అవును, మరి నీకు 40% సికింద్రాబాద్ లో 40% ఉంటే ఎట్లా? ఇప్పుడు బీహార్ లాంటి చోట 87-92% అవుతున్నది పోలింగ్. బెంగాల్లో చూడండి, మనం చూసాను జ్ఞానోదయం తెచ్చుకునేది. ఓటు ఒకటి మనిషి, ఓటు నమోదు చేసుకోవడం ఒక పాయింట్. ఫస్ట్ ఓటు ఎక్కడ ఉన్నది, రెండోది ఓటు వేయటం, మూడోది ఓటు వేసిన తర్వాత నాలుగోది ఏంది, సరైన వ్యక్తికి ఓటు వేయడం, సరైన పార్టీకి వేయడం. సో మొత్తంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాలి, కాపాడుకోవడంతో పాటు ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న మాట. అంటే వినియోగించుకుంటే కూడా సరైన పార్టీని, సరైన వ్యక్తిని ఎన్నుకోండి. అలా ఓటు హక్కు ఎంచుకొని ఎవడో తాయిలాలు చెప్పి, రకరకాల ప్రలోభాలు పెట్టి, అబద్ధాలు చెప్పి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, అది కూడా కనిపెట్టండి. రైట్. ఒక్కరోజు చిన్న క్షణిక లాభానికి లేకపోతే ప్రలోభానికి లోబడి అయితే 5 సంవత్సరాలు నీ ఫ్యూచర్ పాడవుతుంది కదా, నీ దేశం పాడవుతుంది కదా. ఉన్న దేశం ఇది కానప్పుడు ఎట్లా? రైట్ సార్. ఇవన్నీ ఉంటాయి, డెవలప్మెంట్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఆలోచించి సరైన ఎస్ఐఆర్ అయితే కంపల్సరీ రిజిస్టర్ చేసుకోండి, సరైన స్థలంలో చేసుకోండి, ఓటు కంపల్సరీ వేయండి. మీకు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మిమ్మల్ని గౌరవించే పార్టీలకు, వ్యక్తులకు ఓట్లు వేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మస్తాన్ గారు, మొత్తంగా రాజకీయ పార్టీలు చెప్తున్నా, మీలాంటి మేధావులు